వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ స్కాంద పురాణం మొదటి రోజు పారాయణం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ధీరయేత్. అష్టాదశ పురాణాలలో 13వది స్కాంద పురాణం. స్కాంద పురాణం రోమాని అన్న మాట ప్రకారం ఈ పురాణం పురాణ పురుషుడు శ్రీమన్నారాయణుడి రోమాలతో పోల్చబడిందని తెలుస్తోంది. ఏకాశీతి సహస్రంతో స్కాందం సర్వాకృంతనం అనగా సకల పాపాలను పోగొట్టే ఈ పురాణంలో మొత్తం 81,000 శ్లోకాలున్నాయి. యత్ర స్కంద స్వయం శ్రోత వక్తా సాక్షాన్ మహేశ్వరః. పరమేశ్వరుడు స్వయంగా ఈ పురాణాన్ని ఉపదేశించగా శ్రద్ధగా విన్న స్కందుడు తిరిగి దాన్ని మహామునులకు తాను ఉపదేశించాడు. అన్ని పురాణాల కన్నా స్కాంద పురాణం చాలా పెద్దది. ఈ పురాణం మొత్తం 6 ఖండాలుగా విభాగించబడింది. అవి మహేశ్వర ఖండం, వైష్ణవ ఖండం, బ్రహ్మఖండం, కాశీఖండం, అవంతిఖండం, నాగరఖండం, ప్రభాసఖండం. అలాగే ఈ స్కాంద పురాణం సంహితల రూపంలో కూడా మరో రకంగా విభాగించబడింది. సనత్ కుమార సంహిత, సూత సంహిత, శంకర సంహిత, వైష్ణవ సంహిత, బ్రహ్మ సంహిత, సౌర సంహిత అని. అయితే ఖండాల రూపంలో చెప్పిన విభాగమే లోకంలో ప్రసిద్ధంగా వ్యవహరించబడుతోంది. స్కాంద పురాణంలో చెప్పిన విషయాలు. మొదటిది మాహేశ్వర ఖండం. ఈ ఖండంలో మొత్తం 174 అధ్యాయాలున్నాయి. ఈ మాహేశ్వర ఖండంలో కేదార ఖండం, కుమారికా ఖండం అని 2 విభాగాలు ఉన్నాయి. ఈ మహేశ్వర ఖండంలో దాదాపు 12,000 శ్లోకాలున్నాయి. ఈ ఖండంలో పురాణోపక్రమం, దక్షయజ్ఞ వృత్తాంతం, పార్వతీదేవి వృత్తాంతం, సముద్ర మథనం, పార్వతీదేవి వివాహం, కుమారస్వామి జననం, తారకాసుర యుద్ధం, పాశుపతాఖ్యానం, చండాఖ్యానం, దూత ప్రవర్తనాఖ్యానం, నదీసాగర కీర్తనం, ఇంద్రద్యుమ్నుని కథ, నాడీజంఘుడి కథ, భూమి ప్రాదుర్భావం, దమనక కథ, పంచలింగ నివేశనం, ఊర్ధ్వలోక వ్యవస్థితి, బ్రహ్మాండ స్థితి, మహాకాల వృత్తాంతం, వాసుదేవ మహాత్మ్యం, కోటి తీర్థం, నానా తీర్థాలు, పవిత్రమైన పాండవ కథ, మహావిద్యా ప్రసాదనం, తీర్థయాత్రా సమాప్తి, అరుణాచల మాహాత్మ్యం, సనక బ్రహ్మల సంవాదం, మహిషాసురవధ, ద్రోణాచల వృత్తాంతం తదితర విశేషాలు వివరంగా చెప్పబడ్డాయి. రెండవది వైష్ణవ ఖండం. ఈ ఖండంలో మొత్తం 153 అధ్యాయాలు ఉన్నాయి. ఇందులో వెంకటాచల మహాత్మ్యం, పూరి జగన్నాథ మహాత్మ్యం, బదరికాశ్రమ మహాత్మ్యం, కార్తీక మహాత్మ్యం, మార్గశీర్ష మహాత్మ్యం, భాగవత మహాత్మ్యం, వైశాఖ మహాత్మ్యం, అయోధ్య మహాత్మ్యం అనే 8 విభాగాలున్నాయి. వీటిలో ఎన్నో విశేషాలు సవివరంగా చెప్పబడ్డాయి. మూడవది బ్రహ్మఖండం. దీనిలో మొత్తం 87 అధ్యాయాలు ఉన్నాయి. ఇది సేతు మహాత్మ్యం, ధర్మారణ్య ఖండం, బ్రహ్మోత్తర ఖండం అని 3 భాగాలుగా విభజించబడింది. ఇందులో సేతు మహాత్మ్యం, చక్రతీర్థ మహాత్మ్యం, భేతాళ తీర్థ మహిమ, రామతీర్థ మహిమ, బ్రహ్మకుండ మహిమ, లక్ష్మీతీర్థ మహిమ, రామతీర్థ మహిమ, గాయత్ర్యాది తీర్థ మహిమ, ధర్మారణ్య మాహాత్మ్యం, ఋషివంశ నిరూపణం, లోహాసుర వృత్తాంతం, వైష్ణవ ధర్మాలు, దాన ప్రశంస, హరతాండవం, రామనామ నిరూపణం, శివమాహాత్మ్యం, పంచాక్షర మహిమ, గోకర్ణ మహిమ, సదాచార నిరూపణం, భస్మ మహాత్మ్యం,
కీర్తనం, ఉమామహేశ్వర వ్రతం, రుద్రాక్ష మాహాత్మ్యం, రుద్రాధ్యాయ మాహాత్మ్యం తదితర విశేషాలు సవివరంగా వర్ణించబడ్డాయి. కాశీఖండం 4వది. ఈ ఖండంలో మొత్తం 100 అధ్యాయాలు ఉన్నాయి. దీనిలో పూర్వార్థం, ఉత్తరార్థం అని 2 విభాగాలు ఉన్నాయి. వీటిలో వింధ్యనారద సంవాదం, సత్యలోక ప్రభావం, అగ్ని పుట్టుక, వరుణ పుట్టుక, అలకాపురి వర్ణనం, పార్వతీదేవి జననం, చంద్రార్క బుధలోకాల వర్ణన, కుజగురు సూర్యలోకాల వర్ణన, ధ్రువలోక చరిత్ర, మణికర్ణికా ప్రభావం, గంగా ప్రభావం, గంగా సహస్రనామ స్తోత్రం, వారణాసి ప్రశంస, పంచనదోత్పత్తి, బిందుమాధవ సంభవం, రత్నేశ్వరోత్పత్తి, కృత్తివాసోత్పత్తి, ముక్తిమండప వృత్తాంతం, విశ్వేశ్వరుడి వైభవం, యాత్రా పరిక్రమ తదితర విశేషాలు సవివరంగా వర్ణించబడ్డాయి. 5వది అవంతీఖండం. ఈ ఖండంలో మొత్తం 367 అధ్యాయాలు ఉన్నాయి. అవంతి నగరం అంటే ఉజ్జయిని పట్టణం. ఈ అవంతీఖండంలో భాగంగా 84 అధ్యాయాల రేవాఖండం కూడా చెప్పబడింది. రేవా నది అంటే నర్మదా నది అని అర్థం. ఇందులో మహాకాలవన వృత్తాంతం, కనకల తీర్థం, మర్కటేశ్వర తీర్థం, శుక్రపంచక తీర్థం, ఈశ్వర తీర్థం, కుశస్థలి, అవంతి, ఉజ్జయిని నామాలు, అంధక శృతి కీర్తనం, కాలారణ్యంలో ఉన్న శివలింగాలు, శివనామాల ఫలం, శివస్థుతి, నీలగంగా పుష్కర తీర్థం, పురుషోత్తమ తీర్థం, చక్రతీర్థం, మార్కండ తీర్థం, శ్రవణేశ తీర్థం, ఇంకా ఎన్నో దివ్య తీర్థాలు ఉన్నాయి. 6వది నాగరఖండం. ఈ ఖండంలో మొత్తం 178 అధ్యాయాలు ఉన్నాయి. వీటిలో లింగోత్పత్తి, హరిశ్చంద్ర కథ, విశ్వామిత్ర మహాత్మ్యం, త్రిశంకు స్వర్గం, హాటకేశ్వర మహాత్మ్యం, సతీపరిణయం, లక్ష్మణేశ్వరం, విష్ణుపాదం, గోకర్ణం, సిద్ధేశ్వరం, నాగసరస్సు, సప్తర్షి చరిత్ర, అగస్త్య చరిత్ర, రుద్రశీర్షం, శానైశ్చర్యం, రేవతీ తీర్థం, కేదారం, శుక్లతీర్థం, జాబాలి చరిత్ర, గంగా, నర్మదా, సరస్వతి నదుల వృత్తాంతం, చాతుర్మాస్యం, కపాల మోచనేశ్వరం, శాకంభరి, ఏకాదశి రుద్ర కీర్తనం, దాన మాహాత్మ్యం, ద్వాదశాదిత్య కీర్తనం తదితర విశేషాలు సవివరంగా వర్ణించబడ్డాయి. 7వది ప్రభాసఖండం. ఈ ఖండంలో మొత్తం 414 అధ్యాయాలు ఉన్నాయి. స్కాంద పురాణంలోని ఖండాలన్నిటికన్నా ఇది పెద్దది. ఇందులో ప్రభాస క్షేత్ర మాహాత్మ్యం, అగ్నితీర్థం, కేదారేశం, సిద్ధేశ్వరాది పంచరుద్రులు, గంగా గణపతి కథలు, మరుత్తుల కథ, నాగతీర్థం, వశిష్ఠాశ్రమం, అద్భుతేశ్వర కథ, అచలేశ్వర వృత్తాంతం, భద్రకర్ణ మాహాత్మ్యం, ఋషికేశ కథలు, యమతీర్థం, వారాహతీర్థ వర్ణనం, కపిలతీర్థం, అగ్నితీర్థం, ఏకాదశి వ్రతం, మహాద్వాదశి వ్రతం, దుర్వాసోపాఖ్యానం, గోమతీ నదీ స్నాన ఫలితం, బ్రహ్మతీర్థాది కథనం, ద్వారకా పుణ్యకీర్తనం తదితర విశేషాలు ఇంకా ఎన్నో వర్ణించబడింది. ప్రధానంగా ఈ ఖండంలో శివలీలలు అధికంగా చెప్పబడ్డాయి. ఈ గ్రంథంలో స్కాంద మహాపురాణంలో చెప్పిన కొన్ని వృత్తాంతాలని సంగ్రహంగా అందిస్తున్నాము. కిరాతుడి కథ. పూర్వం అవంతిపురంలో నంది అనే వైశ్యుడు ఉండేవాడు. అతడు గొప్ప శివభక్తుడు. ప్రతిరోజు ఆ నగరానికి సమీపంలో ఉన్న ఒక వనానికి వెళ్ళి అక్కడున్న ప్రాచీన శివలింగాన్ని అర్చించేవాడు. శాస్త్ర విధానంగా శివుడికి నిత్యం పంచామృతాలతో అభిషేకం చేసి షోడశోపచారాలతో ఆయన్ని దివ్యంగా పూజించేవాడు. పూజలో భాగంగా వివిధ రకాల పుష్పాలు, ఫలాలు, ముత్యాలు, ఇంద్రనీలాలు, గోమేధిక వైఢూర్యాలు, మాణిక్యాలు లింగానికి సమర్పించేవాడు. ఈ విధంగా అడవిలో ఉన్న ఆ శివలింగం నంది చేత రకరకాల భోగాలతో ఎన్నో సంవత్సరాలు పూజించబడింది. ఒకనాడు అడవి మృగాల్ని వేటాడే కిరాతకుడు ఒకడు వేటాడుతూ అక్కడికి వచ్చాడు. అతడికి ప్రాచీన శివలింగం ఉన్న ఆలయం కనిపించింది. అక్కడికి వచ్చేసరికి కిరాతుడికి ఎంతో దాహం వేసింది. అటూ ఇటూ చూశాడు. దగ్గరలో ఒక సరోవరం కనిపించింది. ఒడ్డున తన సామాన్లన్నీ పడేసి సరస్సులోకి దిగి కడుపు నిండా నీళ్లు త్రాగాడు.
కొంత నీటిని పుక్కిట ఉంచుకుని బయటికి వచ్చాడు. ఎదురుగా శివలింగం వివిధ రకాల రత్నాలతో పుష్పాలతో కనిపించింది. కిరాతుడు సరాసరి శివలింగం దగ్గరకొచ్చి అక్కడున్న రత్నాలన్నీ పక్కకి తోసేసి తన పుక్కిట పట్టి తెచ్చిన నీళ్లతో లింగానికి స్నానం చేయించాడు. పక్కనే బిల్వ వృక్షం ఉంది. దాని ఆకుల్ని తెచ్చి స్వామి మీద వేశాడు. అలాగే వేటాడి తెచ్చిన మాంసం ముక్కని సంచి నుంచి తీసి నైవేద్యం పెట్టాడు. ఇలా తనకు తోచిన రీతిలో శివపూజ చేసిన ఆ కిరాతుడు, స్వామి శంకర, నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రతిరోజు నీకు ఇలానే పూజలు చేస్తాను. నన్ను కరుణించు స్వామి అని వేడుకున్నాడు. ప్రతిరోజు కిరాతుడు అక్కడికి వచ్చి ఇదే విధంగా పూజలు చేయటం ప్రారంభించాడు. ఈ విషయాన్ని అక్కడికి వచ్చిన నంది చూశాడు. ఎంతో బాధపడుతూ, అయ్యో, నేనేదో పాపం చేసి ఉంటాను. నా పూజలో ఏదో లోపం ఉంది. నేను చేసే పూజ స్వామికి నచ్చలేదేమో. ఇదంతా నా దురదృష్టం అని చింతిస్తూ ఇంటికి తిరిగి వచ్చాడు. నంది దీనంగా దిగులుగా ఉండటం చూసి ఆయన పురోహితుడు, అయ్యా, తమరెందుకు ఇలా చింతాక్రాంతులై ఉన్నారు అని అడిగాడు. బ్రాహ్మణోత్తమ, నేను ఈరోజు శివపూజ కోసం వనానికి వెళ్ళాను. అక్కడ శివుడి ముందు మాంసాన్ని చూశాను. ఇంతకు ముందు నేను చేసిన పూజనంతా ఎవరో చిందరవందర చేసేశారు. నాకు చాలా బాధగా ఉంది. నా పూజని చెడగొట్టి మాంసాన్ని నైవేద్యం పెట్టిన వాడెవడో నాకు కనిపించలేదు. ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగాడు. పురోహితుడు నందితో, అయ్యా, తమరేం బాధపడకండి. రేపొద్దున నేను కూడా మీతో వస్తాను. ఇద్దరం కలిసి అక్కడికి వెళదాం. రోజూ వచ్చి మన పూజ చెడగొట్టేవాడెవడో తెలుసుకుందామని ధైర్యం చెప్పాడు. అలాగే ఆ మరునాడు ఇద్దరూ కలిసి వనంలో ఉన్న శివలింగం దగ్గరికి వెళ్లారు. పురోహితుడు రుద్రాధ్యాయాన్ని పఠిస్తుండగా నంది చక్కగా లింగానికి ఏకాదశ రుద్రాభిషేకం చేశాడు. తరువాత యథావిధిగా రత్నాలు పుష్పాలు సమర్పించి షోడశోపచార పూజ కూడా వైభవంగా నిర్వహించాడు. ఇలా 2 జాముల కాలం గడిచింది. అప్పుడు మహాకాలుడిలా నల్లగా ఎత్తుగా ఉన్న కిరాతుడు చేతిలో ధనస్సు బాణం పట్టుకుని అక్కడికొచ్చాడు. ఎంతో భయంకరంగా ఉన్న ఆ కిరాతుణ్ణి చూసి నంది భయపడిపోయాడు. అతడితో పాటు పక్కనున్న పురోహితుడు, అతడి బృందం కూడా వణికిపోయారు. రోజు చేసినట్టే ఆ కిరాతుడు వాళ్ళని పట్టించుకోకుండా అప్పటిదాకా వారు చేసిన పూజా ద్రవ్యాలన్నీ పక్కకి తీసేసి పుక్కిట జలంతో అభిషేకం, మాంస నైవేద్యం స్వామికి సమర్పించాడు. బిల్వమాకులు తెంపి లింగం మీద వేశాడు. ఒక్కసారి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఈ దృశ్యాన్నంతా చూసిన నందికి, అతడి పురోహిత బృందానికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. నంది తిరిగి ఇంటికి వచ్చి పండితులందరినీ పిలిచి ఈ విషయాన్ని వారికి చెప్పాడు. విప్రులారా, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఆ పండితులు నందితో, అయ్యా, నీవు ఎంతో పవిత్రంగా చేసే పూజ ప్రతిరోజు పాడు చేయబడుతోంది. ఇక ఆ లింగం అక్కడుండటం మంచిది కాదు. మీరు వెంటనే దాన్ని తీసుకొచ్చి మీ గృహంలో ప్రతిష్ఠించండి. అదే మీకు శ్రేయస్కరం అని సెలవిచ్చారు. నంది వారి మాట ప్రకారం వనంలో ఉన్న లింగాన్ని తెచ్చి తన ఇంట్లోనే స్థాపించి యథావిధిగా నవరత్నాలతో పూజించాడు. అక్కడికి కిరాతుడు మరునాడు వచ్చి చూసేసరికి లింగం కనిపించలేదు. ఒక్కసారిగా అతడికి దుఃఖం ముంచుకొచ్చింది. ప్రభూ, శివ, శంకర, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు? నిన్ను చూడకపోతే నా మనసు ఎంతో బాధపడుతుంది. ప్రభూ, నాకు కనిపించు. నీవు రాకపోతే నా ప్రాణాల్ని వదిలేస్తాను. పరమేశ్వర, కరుణించు అని తీవ్రంగా విలపించాడు. అయితే శివుడు కనిపించలేదు. వెంటనే అన్నమాట నిలబెట్టుకోవాలని భావించిన కిరాతుడు తన గోళ్లతో గుండెని చీల్చుకుని రోషంగా అరుస్తూ, ప్రభూ, ఇదిగో నా గుండెని చీల్చాను, ఇప్పటికైనా రా అని పిలిచాడు. ఆ వెంటే లోపలి ప్రేగుల్ని మాంసాన్ని బయటికి తీసి లింగం తీసేసిన గోతిలో వేశాడు. అలాగే శరీరాన్ని కదిలించుకుంటూ వెళ్లి చెరువులోని నీళ్లు తెచ్చి ఆ గోతిలో పోశాడు. పక్కనే ఉన్న బిల్వపత్రాల్ని శక్తి లేకపోయినా ఎలాగో తెచ్చి అక్కడ సమర్పించాడు. ఇక పూర్తిగా ఓపిక నశించి రక్తం ధారలుగా కారిపోతుండగా అలాగే నేల మీద కుప్పకూలిపోయాడు. అంతలో దివ్యకాంతులు వెదజల్లుతూ ప్రమథగణాలతో సహా శివుడు ప్రత్యక్షమయ్యాడు. కర్పూర కాంతితో ప్రకాశిస్తూ జటాజూటాన్ని, త్రిశూలాన్ని, చంద్రరేఖని ధరించిన శివుడు కిరాతుడి చేయి పట్టుకుని పైకి లేపి అతడి గాయాలన్నీ పోగొట్టాడు.
ఎంతో ప్రేమగా అతడితో ఇలా అన్నాడు. కిరాత, నీవెంతో గొప్ప భక్తుడివి. నాకు సంతృప్తి కలిగేలా పూజలు చేశావు. నా కోసం ప్రాణాలు సమర్పించటానికి సిద్ధపడ్డావు. నీ భక్తి అనన్య సామాన్యం. నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. రుద్రుడి మాటలు వినగానే కిరాతుడికి ఎంతో ఆనందం కలిగింది. వెంటనే ఆయన పాదాల మీద పడి, ప్రభూ, నేను నీ దాసుణ్ణి. నాకు జన్మ జన్మల్లో నీ మీద అచంచలమైన భక్తి ఉండేలా అనుగ్రహించు. నీవే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, బంధువు, మిత్రుడు కూడా. ఇక నాకు వేరే ఏ కోరిక లేదు. నిన్ను దర్శిస్తూ ఉంటే చాలు అని వినయంగా పలికాడు. నిష్కల్మషమైన కిరాతుడి భక్తికి శివుడు ఎంతో చలించిపోయి అతన్ని తన శివ మందిరానికి ద్వారపాలకుడిగా నియమించాడు. అదే సమయంలో దేవదుందుబులు మ్రోగాయి. ఆ ధ్వని వనం ప్రక్కనే ఉన్న నంది ఇంటి దాకా వినిపించాయి. వనంలోకి దివ్యమైన ధ్వనులు వినపడేసరికి నంది ఎంతో ఆదుర్దాగా అక్కడికి పరుగున వచ్చాడు. అక్కడ ఎదురుగా తన్మయుడై నిల్చున్న కిరాతుడు కనిపించాడు. ఏదో అద్భుతం జరిగిందని నందికి అనిపించింది. వెంటనే కిరాతుడి చేతులు పట్టుకుని, అయ్యా, నీవు కూడా నాలాగానే శివభక్తుడివి. నిన్ననుగ్రహించటానికి సాక్షాత్తు శివుడే ఇక్కడికి వచ్చాడనిపిస్తోంది. దయచేసి నన్ను కూడా శివుడి దగ్గరికి తీసుకెళ్ళు. ఆ స్వామి దర్శనాన్ని కల్పించు అని ప్రార్థించాడు. నంది ప్రార్థన విని గుణవంతుడైన కిరాతుడు అతడి చేయి పట్టుకుని శివుడి దగ్గరకొచ్చి చూపించి, శివ, ఇతడు నంది అనే వైశ్యుడు. నిత్యం నిన్ను రత్నాలతో పూజించేవాడు. ఇతడు నా మిత్రుడు అని పరిచయం చేశాడు. కిరాతుడి మాటలు విన్న శివుడు, కిరాత, ఈ నంది ఎవరో నాకు తెలియదు. కల్లా కపటం లేని నీవే నా నిజమైన భక్తుడివి, నా మిత్రుడివి. ఇలాంటి స్వాభిమానం, దురహంకారం లేనివాడే నా నిజమైన భక్తుడు. అంతేకాని స్వార్థంతో కూడిన వాడు కాదు అని చెప్పాడు. అప్పుడు కిరాతుడు, ప్రభు, నేను నీకు స్నేహితుణ్ణి అన్నావు కదా. ఇతడు నాకు మిత్రుడు. మిత్రుడు నీకు మిత్రుడేగా ప్రభు. దయచేసి నాతో పాటు ఇతన్ని ఉద్ధరించు అని ప్రార్థించాడు. అలా కిరాతుడి మాటను కాదనలేక శివుడు వారిద్దరిని తన పరిచారకులుగా స్వీకరించాడు. అదే సమయంలో దివ్య విమానం అక్కడికి వచ్చింది. ఇద్దరూ కలిసి దాన్ని ఎక్కి సరాసరి కైలాసానికి వెళ్ళిపోయారు. అక్కడ కైలాసంలో వీరికి ఘన స్వాగతం లభించింది. వారిద్దరికీ కైలాసం చేరగానే శివుడి సారూప్యం లభించింది. ఇద్దరూ శివుడిలాగా మారిపోయారు. అప్పుడు పార్వతి నవ్వుతూ, నాథా, వీరిద్దరూ పరమ భక్తితో నిన్ను మెప్పించారు. వీరి జీవితం ఎంతో ధన్యమైంది. వీళ్ళిద్దరిని ఏ కార్యంలో నియమిస్తే బాగుంటుంది అని అడిగింది. అంతలో వారిద్దరూ పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి, ప్రభు, మేమిద్దరం నీ ద్వారానికి కాపలాగా ఉంటాము. దయచేసి మాకు ఆ సేవా భాగ్యాన్ని ప్రసాదించండి అని కోరారు. వారి భావాన్ని తెలుసుకున్న శివుడు, అలాగే, మీరిద్దరూ అక్కడే ఉండి నన్ను సేవించండి అని చెప్పి పంపించాడు. ఆ రకంగా కిరాతుడు మహాకాలుడిగా, నందిగా కైలాసాన్ని చేరి శివద్వారానికి రక్షకులుగా ఉంటూ నిత్యం ఆయన్ని సేవిస్తూ ఉన్నారు. ఇది శ్రీ స్కాంద పురాణం మొదటి రోజు పారాయణం సంపూర్ణం.